సూర్యుడు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో, గురుడు రాశ్యాధిపతిగా, శుక్రుడు 11వ స్థానంలో, శని యొక్క 3వ స్థానంలో కూర్చుని, రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉన్నారు స్వామివారికి. మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు. మీకు నాలుక మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్టమంలో. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికి పని వేగంగా అథారిటీ పెరుగుతుంది, సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది. అదే సమయంలో హైడెన్ ఇష్యూస్, మిస్టేక్స్, అన్నెసరీ టెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కొన్ని కోవర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 11వ స్థానంలో క్యాష్ ఫ్లో ఉంటుంది. వ్యాపారులకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది. డిజిటల్ ఆన్లైన్ బిజినెస్కి మంచి సమయం. మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది. అదే సమయంలో పర్మిషన్స్, షాపు, ల్యాండ్ విషయంలో జాగ్రత్త. డిసిషన్ తడబడతాయి. మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది. ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్ఫ్లో ఉంటుంది. గత బాకీలన్నీ కూడా తిరిగి వస్తుంది. అదనపు ఇన్కమ్, ప్రాపర్టీ రెంట్ లాంటిది పెరిగే అవకాశాలు ఉంటుంది. ఖర్చులు హెల్త్, ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది. లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. అమ్మకాలు, క్రయ విక్రయాలు ఉండకపోవచ్చు. రెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే అవకాశం ఉన్నాయి. డాక్యుమెంటేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ చేయండి దాని మీద బాగా. రిపేర్, ఇంటి మీద రిపేరు, మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి. ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షాపు, సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పొచ్చు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇంకా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికి మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ స్టడీస్కి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వీక్ కాస్త డిస్ట్రాక్షన్స్గా ఉంటుంది. ఆన్లైన్ కొంచెం తగ్గించుకోండి. అడిక్షన్ అనేది తగ్గించుకోండి పిల్లలు. విదేశీయంగా డాక్యుమెంట్స్ బాగా మూవ్ అవుతాయి. అబ్రాడ్ జాబ్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మంత్ ఎండ్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ 10 days బాగా డిలే ఉంటుంది. ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంటేషన్ పెట్టేటప్పుడు ఒకసారికి 2 సార్లు మీ అడ్వకేట్తోనో, మీ ఆడిటర్తోనో కూర్చొని మాట్లాడి చెక్ చేసుకొని సంతకాలు పెట్టండి. మీ యొక్క స్వయం తెలివితో పెట్టకండి. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రేమికులైతే చాలా సౌమ్యంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. రిలేషన్లో డీప్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. పార్ట్నర్స్ నుండి ఒకరి మీద ఒక విశ్వాసం అనేది పెరగాలి. స్మాల్ యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మీలో విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త. దంపతులు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయండి. అన్ని రకాలుగా బాగుంటారు.